ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ మనకి ఒక కామెంట్ చేసినమాట. అతని పేరు వచ్చేసి శ్రీను. ఇతను ఏమడుగుతుందంటే, హాయ్ బ్రదర్, బజాజ్ ఆటో తీసుకున్న 2026 మోడల్, 2 సర్వీసులు అయ్యాయి, పికప్ రావడం లేదు, స్లో పికప్ ఉండదు, దానికి ఏమైనా రీజన్ చెప్తావా, లేకపోతే సర్వీసులో అయ్యే కొద్ది పికప్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నమాట. అంటే ఇది వచ్చేసి 2026 న్యూ మోడల్ బజాజ్ వెహికల్ అన్నమాట. ఇది బజాజ్ మెగా. మనం ఈ ఆటోలు చూసుకుంటే ఏంటంటే పికప్ ప్రాబ్లం మీద చాలామంది కూడా ఈ మధ్య మనకి మెసేజ్ చేస్తున్నమాట. అది అప్పే అయినా కానీ అలాగే బజాజ్ మెగా అయినా కానీ ఈ ఆటోలు ఏంటంటే BS6 ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఏంటంటే 2026లో బజాజ్లో కూడా అప్డేట్ వర్షన్ నడుతుందన్నమాట. ఈ ఆటోలు వచ్చిన దగ్గర నుండి ఏంటంటే చాలామంది అడిగేది, ఈ ఆటోలు ఎందుకు కొంటారు, బజాజ్ మెగా ఆటోలు అనేది ఏంటంటే ఎక్కువ జనాలను ఎక్కించడం కోసం, ఎక్కువ స్పీడ్ పోతుందని చెప్పేసి కొంటున్నారన్నమాట. కొన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 10 మందిని 15 మందిని ఎక్కించినప్పుడు ఏంటంటే కొత్త వెహికల్లో వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం మెయిన్ లేట్గా ఎత్తుకోవడం అనేది జరుగుతుందంట. చాలామంది ఈ మధ్య మన అడుగుతున్నారు. అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే, మీరు సర్వీసులు ఓన్లీ టైం టు టైం నెల ఇంజిన్ మార్చడం వల్ల ఇంజిన్ పికప్ అనేది పెరగదనమాట. ఏదైనా కానీ బండి తీసుకునే ముందు ఎక్స్ట్రా ఇవ్వగానే ఎత్తుకుంటుందా లేదా అని చెక్ చేసి ఆ తర్వాతే ఏ వెహికల్ అయినా తీసుకోవాలన్నమాట. అది అప్పి అయినా కానీ అండ్ మెగా అయినా కానీ, బజాజ్ మెగా అయినా కానీ. అయితే ఈ వెహికల్ వచ్చేసి నేను మొన్నటిదాకా ఈ కామెంట్ మొన్న ఈ మధ్యన ఒక కస్టమర్ పెట్టిండు, కానీ పట్టించుకోలేదన్నమాట. అదేంటంటే ఏదో ఒకటి అలా వస్తుందని చెప్పేసి అనుకున్నా. అది 90% ఈ ప్రాబ్లం అనేది అని అప్పి ఆటోలు అడుగుతారన్నమాట. అది కామను, అప్పి క్లాసిక్లో ఆడటం. ఏది ఈ మధ్యన ఒక 2-3 సంవత్సరాల కింద వచ్చిన అదే అలాగనే 24 అయినా కానీ అప్పి క్లాసిక్ వాళ్ళు అడుగుతారు, అది కామను. అయితే ఈ మధ్య బాగా అడిగేదంటే బజాజ్ మెగా కూడా అడుగుతున్నారు అన్నమాట. ఇది మాత్రం నాకు చాలా విచిత్రంగా ఉంది. అయితే మీరు ఈ యొక్క బండి మీరు తీసుకున్న బజాజ్ 2025 అయినా కానీ 26 అయినా కానీ 2026 మోడల్ అనేది మీకు ఈ యొక్క వెహికల్ అనేది పికప్ అనేది తగ్గితే మాత్రం, లేకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళండి. బయట ఎప్పుడైనా కానీ కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు చాలామంది పికప్ లేదని చెప్పేసి ఏం చేస్తారంటే బయట మెకానికల్తోని ఈ యొక్క బాక్స్ అనేది ఓపెన్ చేపించి గవర్నర్ బాక్స్ అనేది దీని స్పీడ్ లాక్ అనేది వదిలేస్తున్నారన్నమాట. ఇలా మీరు బయట చేపిస్తే ఏమైందంటే, మీరు ఒకవేళ బై మిస్టేక్లో కనుక ఒక 2 నెలలు 3 నెలలు తిరిగి బండి RPM అనేది మన స్పీడ్ లాక్ వదలటం వల్ల ఏమైంది, RPM అనేది ఎక్కువ తిరుగుద్ది అనమాట. అదే తిరిగినప్పుడు బండి అనేది బోర్ కిందకు వచ్చింది అనుకోండి, మీరు ఇదే ఆర్డర్ తీసుకొని ఇలా తీసుకొని మీరు షోరూమ్ దగ్గరికి వెళ్తే ఆయిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మీకు ఎలాంటి వారంటీ అనేది ఇవ్వరన్నమాట. ఎందుకంటే మీరు గవర్నర్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నర్ దీనికి వచ్చేసి బజాజ్ మెగాకి లెఫ్ట్ అండ్ రైట్ వెనక కవర్ వచ్చేసి బ్యాక్ కవరు, దానికి లెఫ్ట్ రైట్ 2 బోల్ట్ ఇస్తారన్నమాట. అవి కూడా టోపీ బోల్టు. అవి మనం తీయాలంటే మన వల్ల కాదనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, మన స్టైల్లో దానికి తిప్పి స్కూలర్తో తిరగొట్టి తీస్తామన్నమాట. మనం ఏదైతే బండి తీసుకున్నాక RP స్పీడ్ లాగా వదిలినప్పుడు పొగొచ్చి కానీ బోర్ కనుక పోయిందనుకోండి ఒకవేళ, అప్పుడు మనం షోరూమ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎమ్మట అదే చూస్తారన్నమాట. నేను కొత్త ఆటోలు చాలామంది ఈ మధ్యన ఇలాంటి ప్రయోగాలు అని చెప్పిస్తున్నారన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ కొత్త బండి తీసుకున్నప్పుడు మీరు అలాంటివి చేపించమాకండి. ఎందుకంటే మీరు అప్పితో పోల్చుకుంటే అప్పి ఆటో అనుకోండి, సపోజ్కి మనం సీల్ బండి తీసుకున్నప్పుడు పికప్ అనేది లేనప్పుడు వాళ్ళు స్పీడ్ లాక్ వదిలేస్తారు చాలామంది. ఏదో వాల్ ట్యాప్ చేయడం అలాంటివి అవి చేసినప్పుడు స్పీడ్ లాక్ వదిలించినప్పుడు ఏంటంటే, ఒకవేళ దానికి వచ్చే ప్రాబ్లం ఏంది, స్పీడ్ లాక్ వదలడం వల్ల మా అంటే బోర్ పోయింది. మిగతా పార్ట్స్లలో ఏం కాదులే కానీ మా అంటే బోర్ పోయింది. బోర్ పోయినప్పుడు వాళ్ళు ఏం చేపిస్తారు, ఆ వెహికల్ తీసుకెళ్ళి షోరూమ్ వాళ్ళు చేయను అని చెప్పేసి అంటే బయట తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, కొత్త బోర్కెట్ వేసుకుంటారు. అప్పుడు దానికి వచ్చే ఖర్చు 5,000లో వచ్చింది అన్నమాట. అదే మీరు బజాజ్ మెగా అనుకోండి, స్పీడ్ లాగా వదిలించినప్పుడు RPM ఎక్కువ తిరిగి బోర్ అనేది ఖరాబ్ అయినప్పుడు ఆ వెహికల్ మీరు బజాజ్ షోరూమ్లో 90% వాళ్ళని మనం రిసీవ్ తీసుకోరు స్పీడ్ లాగా వదిలిన బండికి. ఆ వెహికల్ మీరు బోర్కి వచ్చిన బండి మీరు బయటికి తీసుకెళ్ళారనుకోండి, ఆటో వాళ్ళు ఇంజన్ బీకి మొత్తం చేయాలంటే చాలా రిస్క్ ఉంటుంది అన్నమాట. అప్పి ఆటోకి ఓన్లీ పై బోర్ బీకి ఎక్కించవచ్చు. అదే బజాజ్ మెగాకి రింగులు వేయాలన్నా కానీ బోర్ కిట్ వేయాలన్నా కానీ ఇంజన్ మొత్తం బీక్ కొప్పబెట్టి లోపల బోర్ అనేది ఏదైతే ఉంటుందో స్లిప్ అనేది దాన్ని పట్టించాల్సి వచ్చింది అనమాట. అప్పుడు చాలా ఖర్చు వచ్చింది అప్పితో పోల్చుకుంటే. కాబట్టి మీరు ఎలాంటి ప్రయోగాలు అనేది కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు మీరు ఆ బండి పికప్ అనేది లేకపోయినా కానీ, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ అనేది వచ్చినప్పుడు, ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు రావని లేదు, అప్పి తీసుకున్న కొత్త వెహికల్ ప్రాబ్లం వచ్చింది, అలాగే బజాజ్ మెగా తీసుకున్న ప్రాబ్లం అనేది వచ్చింది అనమాట. ఇలాంటి ప్రాబ్లాలు వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ మీరు మీ దగ్గర ఎక్కడ ఇప్పుడు ఆంధ్ర అయితే గుంటూరులో షోరూమ్ ఉంటే గుంటూరులో షోరూమ్కి వెళ్ళండి, ఖమ్మం అయితే ఖమ్మంలో బజాజ్ వెంకటరమణ షోరూంలోకి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క బండి మీ ప్రాబ్లం ఏందని చెప్పి చెప్పండి. వాళ్ళు లేట్గా ఎత్తుకుంటే మాత్రం వాళ్ళు మీ యొక్క బండిని
వాళ్ళు ఏదో ఒకటి షెడ్ చేయడం జరిగింది అనమాట. ఏం చేసినా కానీ వాళ్ళ చేతులతో చేపిస్తేనే మంచిది. మనం అంతేగాని మనం బయట చేపిస్తే మాత్రం మనకి వారంటీ అనేది పోయిద్ది అనమాట. బయట చేపించడం వల్ల షోరూమ్ బయట చేపించడం వల్ల మనకి మైనస్ ఏంటంటే, బయట మనం వర్క్ చేయించినప్పుడు ఏమైనా గెలికిచ్చినప్పుడు బండి ఏమైనా మిస్టేక్ వస్తే మాత్రం షోరూమ్ వాళ్ళు చేయరు అనమాట. అదే ఒకవేళ షోరూంలో మనం తీసుకెళ్ళి చేపిస్తే వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళే మొత్తం కూడా చూసుకుంటారు అనమాట. 90% ఏంటంటే షోరూమ్ దగ్గర తీసుకెళ్ళా కానీ ప్రాబ్లం రాకుండా సెట్ చేస్తారని చెప్పేసి నమ్మకం లేదు. కాకుండా ఏంటంటే నమ్మకమైన మెకానిక్, అందరూ కూడా సీనియర్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది మీరు చేపించుకోండి. అంతేగాని మీరు ఎలా పడితే అలా కొత్త బండి వచ్చిందని చెప్పేసి మీరు బయట ఎక్కడైనా కానీ స్పీడ్ లాక్ లాంటివి వదిలిస్తే మీకు ఇబ్బంది కంపల్సరీ పడుతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, నేను ఈ మధ్య కాలంలో ఒక 1 year కింద మన కస్టమర్ ఒకళ్ళు ఇంతే సీల్ బండి తీసుకున్నారు, బజాజ్ మెగా. ఆటోకి వచ్చేసి ఏం చేయాలంటే పికప్ అనేది లేదనమాట. తీసుకున్నాక పికప్ ప్రాబ్లం అనేది వచ్చింది. వాళ్ళు వచ్చేసి ముఠాను తోలుతారంట. మినిమం ముఠా వచ్చేసి అతనికి 10 దగ్గర నుండి 25 మంది ఉంటారన్నమాట, ఇది ముఠా అనేది. అయితే అంతే ఆయన కూడా ఏం చేసినట్టే పికప్ అనేది లేకపోతే బయట అక్కడ మెకానిక్ దగ్గర గెలికించిన ఒక 20 రోజులు అండ్ నెలలు తిరిగిన తర్వాత ఏమైందంటే దానికి వచ్చేసి బాగా పొగ రావడం జరిగింది. వైట్ పొగ, అది కూడా వైట్ పొగ రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇంజిన్ అనేది బాగా తాగడం మొదలుపెట్టింది అనమాట. ఇలా ఆయిల్ అవుతుందని నాకు కొత్త బండి అని చెప్పేసి తీసుకెళ్ళి ఏం చేసినట్టే 5-6 నెలల బండిని మనోడు ఏం చేసినా ఆ షోరూమ్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు, అన్న ఇక స్పీడ్ లాక్ వదిలిపెట్టారు మీరు అని చెప్పేసి, స్పీడ్ లాక్ ఓపెన్ చేశారని చెప్పేసి, మీకు ఈ యొక్క వారంటీ ఎటువంటి వారంటీ అనేది ఉండదని చెప్పేసి వాళ్ళు చెప్పి పంపించారు. అప్పుడు మళ్ళీ అతను బయటకు వచ్చి చేయించుకుంటే మళ్ళీ దానికి వచ్చేసి ఒక 18,000 ఏమైనాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియోలో ఈ యొక్క సమాచారం మీకు అందిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఎలక్ట్రిక్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.